మహబాద్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిన్న గత రాత్రి అంటే 6 గంటల వరకు మొత్తం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అంటే కొన్ని చిన్న చెదురుమొదురు సంఘటన మినహా ప్రశాంతంగా పోలింగ్ అంతా ప్రశాంతం జరిగింది. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలతి కవిత గారిని వాళ్ళు అడిగేస్తున్నాం. నమస్తే అమ్మా. అంటే ఏ విధంగా జరిగింది మీ విజయం ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా నిన్న ఓటింగ్ మాకు అంటే అన్ని పరిస్థితులు ఎట్లయితే అనుకూలంగా ఉన్నాయో నిన్న వాతావరణం కూడా అదేవిధంగా అనుకూలంగా ఉండి ఓటింగ్ కూడా పెద్ద సంఖ్యలో జరిగింది. అందరూ కూడా ఆడబిడ్డలాగా ఆదరించారు. ప్రజల్లో కూడా ఈ నెల రోజు ప్రచారంలో క్షేత్రస్థాయిలో ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రేణులు అందరూ కూడా ఎక్కడికక్కడ అంటే వాళ్ళే నిల్చునే విధంగా భావించుకొని నన్ను ఎక్కడ కూడా చిన్న గ్యాప్ రాకుండా ఇబ్బంది పెట్టకుండా భద్రాచలం నుంచి ములుగు నియోజకవర్గాల వరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త వాళ్ళకై వాళ్ళు చాలా బ్రహ్మాండంగా కవితను గెలిపించుకోవాలని మంచి క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా నేను చాలా అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను. దాంతోపాటు నియోజక స్థాయిలో ఉన్న మన మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న సత్యవతరాథుడు ఎమ్మెల్సీ గారు కావచ్చు, రవీంద్ర గారు కావచ్చు, ప్రత్యేకంగా మా వద్దిరాజు రవిచంద్ర గారు ఏదైతే ఉన్నారో వారు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు. వారు పూర్తి స్థాయిగా మా అందరికీ కూడా కోఆపరేట్ చేస్తూ సమన్వయం చేస్తూ ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ లేకుండా వారు పెద్ద దిక్కుగా వారు ఉండి ఓవరాల్గా పార్లమెంట్ సెగ్మెంట్ స్టార్ట్ అయిన నుంచి నిన్నటి ఎలక్షన్ అయిపోయే వరకు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఏదైతే ఇప్పుడు పూర్తి స్థాయి గమనిస్తూ ఉంటే సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఆ సైలెంట్ ఓటింగ్ అది బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుందని పూర్తి స్థాయిగా భావిస్తూ ఉన్నాం. చాలా మెరుగ్గా అంటే నేను అనుకుంటా మంచి మెజార్టీతోనే అంటే ఇంత అంత అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా అంటే ప్రజల్లో ఒక చర్చ జరిగింది. అది ఉన్న అభ్యర్థుల్లో కూడా కవిత అయితే అందుబాటులో ఉంటుంది, వెళ్ళినా పోయి పన్ను రిసీవ్ చేసుకుంటుంది. ఏదైనా సరే తన వరకు అంటే వాస్తవంగా సామాన్య కార్యకర్త కావచ్చు, ప్రజలు కావచ్చు, వెళ్ళినప్పుడు పనిచేసే నాయకుడు కావాలి. అటువంటిలో ఈ ఉన్న అభ్యర్థులలో కవితను చూసుకున్నారు వాళ్ళు. సో ఆ ప్రధాన అంశము కేసీఆర్ గారి నాయకత్వంలో వారు చేసిన 10 ఏళ్ల పనులు కావచ్చు, ఏదైతే ఈ 4 నెలల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యం, వారు ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేరకపోవడం, ప్రజల్లో ఆ యొక్క చిరాకుతనం, వాళ్ళు ఏదైతే రైతులకు కానీ మహిళలకు కానీ పెన్షన్స్ కానీ ఎవ్రీథింగ్ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు వైఫల్యం చెందడం కూడా మా గెలుపులో ప్రధాన అంశం ఉంటుంది. ప్రజలు సైలెంట్గా ఎందుకంటే ఎట్లయితే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో సైలెంట్గా ఎట్లయితే మన వెంటే ఉండి వాళ్ళు కాంగ్రెస్ సపోర్ట్ చేశారో ఈసారి కూడా అదే సైలెంట్గా ఉండి మార్పు అనే దాంతో బ్రహ్మాండంగా కూడా మంచి మేరతో కూడా గెలబోతా ఉన్నాం. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో అంటే మాలతి కవిత మీరు గెలుపొందారు. అప్పుడు 81% మాత్రం పోలింగ్ అయింది. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఒక 10% తగ్గింది. ఈ తగ్గిన విషయం మీకు అంటే లాభదాయకంగా ఉండొచ్చు అనుకుంటున్నారా? ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక తీరు ఉంటాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక తీరు ఉంటాయి. ఎమ్మెల్యే ఎలక్షన్ సర్పంచ్ ఒకలా ఉంటాయి. ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉన్నంత ఏంటి పోలింగు పార్లమెంట్లో ఉంటుంది. ఇంకా నేనైతే 65% అయితే అనుకున్నాను కానీ బట్ మంచి పర్సెంటేజ్ అయింది. ఓవరాల్గా మేము అనుకున్న దానికంటే నిన్న వాతావరణం చల్లగా ఉండడము, పొద్దున్నే పెద్ద సంఖ్యలో మహిళలు కూడా హాజరు కావడము, నేను పోలింగ్ బూత్లో వెళ్ళినప్పుడు కూడా మహిళల్లో కూడా వాళ్ళు నా నవ్వు కనిపిస్తూ ఉంటే క్లియర్ అంటే జనాలు తెలిసిపోతుంటారు. ఫేస్ ఫీలింగ్ చూసి వాళ్ళు మనకు ఓటు వేస్తారా లేదని కూడా మనం నాడి పసిగట్టవచ్చు. నిన్న పోలింగ్ సరళి చూస్తే కూడా పూర్తి స్థాయిగా కూడా మహిళా ఓటర్స్ ప్రత్యేకంగా అయితే నా వైపే మొగ్గు చూపుతున్నారని స్పష్టంగా కనపడతా ఉంది. బట్ పోలింగ్ విషయంలో అనుకున్న దానికంటే మంచిగా అయింది. ఇప్పటికే ఎలక్షన్స్ అయిపోయి కూడా అంటే రిజల్ట్ కోసం కూడా ఇంకా 20 రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ మధ్యలో ఈ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఏముంది 100% ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మా కార్యకర్తలకు వాళ్ళకు పూర్తి విశ్వాసం నమ్మకంతో అందరూ వచ్చి కలిసిపోతా ఉన్నారు. పనిచేసిన వాళ్ళందరూ ఏముంది ఏదున్నా సేమ్ యథావిధి కొనసాగుతుంది. దీంట్లో ఇది అంటే సర్వీస్ అనేది రిజల్ట్ కోసం ఆగి వెయిట్ చేసేది కాదు, నిరంతర ప్రక్రియ ఇది. నేను ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తిని, ప్రజలతో ఉండే వ్యక్తిని, రిజల్ట్తో పట్టించుకోకుండా నా పని చేసుకుంటే నేను యథావిధిగా పనిచేసుకుంటే పోతాను. మొత్తానికైతే సంబంధించినటువంటి జరిగిన ఎన్నికలు మొత్తం అంటే బీఆర్ఎస్ పార్టీకి సైలెంట్ ఓటింగ్ జరిగింది. అంటే గెలుపు మాత్రం ధీమా వ్యక్తం చేస్తున్నారు మాలతి కవిత. ఇది ఇక్కడ పరిస్థితి. నిరంతరం మధు బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.